ఇస్కాన్ ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్. విశాఖపట్నం ఇస్కాన్ మందిరం ఆధ్యాత్మిక ఆనందానికి మారుపేరు. శ్రీకృష్ణ ఆరాధనకు అత్యంత అనువైన వాతావరణం. చుట్టూ ఎత్తైన కొండలు, పచ్చటి ప్రకృతి, ఎదురుగా విశాల సాగర తీరం, ప్రశాంతమైన నిర్మలమైన నిశ్శబ్దం, ప్రార్థనా స్థలంగా, ఆకర్షణీయమైన సాంస్కృతిక విద్యా కేంద్రంగా, యోగా తరగతుల నుండి భారతీయ సంస్కృతి విలువలను లోతుగా పరిశీలించడానికి రూపొందించబడిన ఆధ్యాత్మిక ప్రసంగాలు, కులమతాలకు అతీతంగా ఐక్యతతో ప్రశాంత వాతావరణం, ధ్యానానికి అనువైన ఎలాంటి ఆటంకం లేని పరిసరాలు. వాట్ నాట్, ఏ విధంగా చూసినా అద్భుతమైన వాతావరణంలో తప్పక చూడవలసిన శ్రీకృష్ణ మందిరం విశాఖపట్నం సాగర్ నగర్లో భీమిలికి వెళ్లే మార్గంలో కొలువు తీరిన ఇస్కాన్ మందిరం. వైజాగ్ ఇస్కాన్ మందిరం ఎప్పుడు ఎలా ఏర్పాటైంది? ఎవరి కృషి ఫలితం ఈ వైజాగ్ ఇస్కాన్ టెంపుల్? వీళ్ళు చేసే ధార్మిక సేవా కార్యక్రమాలేంటి? విశాఖపట్నం ఇస్కాన్ మందిర్కి సంబంధించి ఇంకా చాలా విశేషాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, అందుకే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఫస్ట్ ఒక లైక్ కొట్టేయండి, అలాగే వీలైతే హైప్ కూడా చేయండి. మీరు లైక్ చేయడం, హైప్ చేయడం వలన ఈ వీడియో ఇంకా చాలా మందికి చేరే అవకాశం ఉంది. ఈ డీటెయిల్స్ వారికి కూడా యూస్ఫుల్గా ఉంటాయి. సో తప్పకుండా లైక్ చేయండి, వీలైతే హైప్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోలు ఇంకా చూడాలంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే వచ్చే బెల్ యాక్టివేట్ చేసుకోండి, దానివలన మీకు అప్డేట్గా నోటిఫికేషన్లు వచ్చేస్తాయి. సరే, ఇక విషయంలోకి వెళ్ళిపోదాం పదండి. 1999 సంవత్సరం మే నెలలో ఇస్కాన్ భక్త దంపతులు శ్రీ సాంబదాస్ గారు, వారి శ్రీమతి నితై సేవిని గురువు గారి ఆదేశాల మేరకు విశాఖపట్నంలో ఇస్కాన్ కేంద్రాన్ని ప్రారంభించడానికి వైజాగ్ చేరుకున్నారు. ఎలాంటి నిధులు కానీ ఎటువంటి మద్దతు కానీ లేకుండానే రాధాకృష్ణుడి లామినేటెడ్ ఫోటో కేవలం 5,000 రూపాయలతో, విలువైన శ్రీల ప్రభుపాదుల పుస్తకాలతో వైజాగ్ చేరుకున్నారు. వారి ముందున్నది కృష్ణుడి కోసం ఒక గొప్ప ఆలయ సముదాయాన్ని నిర్మించాలనే మహోన్నత ఆశయం మాత్రమే. ఈ మందిరానికి అప్పట్లో ఆంధ్ర మహిమ అని పేరు పెట్టారు. ప్రారంభంలో సీతమ్మధారలో ఒక చిన్న ఇల్లు అద్దెకు తీసుకుని ఆంధ్రప్రదేశ్ అంతటా గీతా ప్రచారం చేస్తూ, శ్రీల ప్రభుపాద పుస్తకాలను పంపిణీ చేస్తూ గీతా, సంకీర్తన, హరే కృష్ణ మహామంత్రం యొక్క సందేశాన్ని చురుగ్గా వ్యాప్తి చేయడంలో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో వారు, వారితో పాటు తోటి ఇస్కాన్ భక్తులు కూడా చాలా ఆటంకాలు ఎదుర్కొన్నా ఎక్కడా వెనుకడుగు వెయ్యక ముందుకు సాగిపోయారు. 1 సంవత్సరం తర్వాత పాండురంగాపురంకు మారారు. చివరికి తమ కృషితో సాగర్ నగర్లో శ్రీ రాధా దామోదర కోసం ఒక గొప్ప ఆలయ సముదాయాన్ని నిర్మించడం ప్రారంభించారు. 2005లో సాగర్ నగర్ పక్కనే ఉన్న ప్రశాంతమైన పరిసరాల్లో సముద్రానికి సరిగ్గా ఎదురుగా ఉన్న అందమైన భూమిలో శ్రీకృష్ణ మందిరం ఏర్పాటైంది. ఆశ్రమ భవనం నిర్మాణం మొదటి దశ అక్షయ తృతీయ రోజున ప్రారంభమైంది. అప్పటి ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ మంత్రి శ్రీ ధర్మాన ప్రసాదరావు భూమి పూజ కోసం వచ్చారు. ప్రముఖ నాయకులు, అనేక మంది ఇస్కాన్ సన్యాసులు, గురువులు ఎంతోమంది ఈ ప్రాజెక్టును సందర్శించారు. 2014లో హుద్హుద్ తుఫాన్ సమయంలో ఉత్తరాంధ్ర, ముఖ్యంగా విశాఖపట్నం అంతా తుడిచిపెట్టేసిన సంగతి తెలిసిందే. విశాఖ నగరంతో పాటు ఇస్కాన్ మందిరం కూడా ఎంతో నష్టాన్ని చవిచూసింది. అయినా కూడా ఆ శిథిలాల నుండి ఆలయాన్ని మళ్లీ పూర్తిగా పునరుజ్జీవింపచేశారు. ఈ ఆలయంలోని ప్రధాన దైవం శ్రీకృష్ణుడు కాగా, ప్రధాన దేవత రాధమ్మ తల్లి. రాధాకృష్ణులతో పాటు సుభద్ర, బలభద్ర, జగన్నాథ స్వాములు, సీతారామ లక్ష్మణ హనుమంతులు తదితర మూర్తులు కూడా ఇక్కడ మనం దర్శనం చేసుకోవచ్చు. ఒక పెద్ద విశాలమైన హాల్లో దేవతామూర్తులను ప్రతిష్ఠించారు. పక్కనే ఒక చిన్న వంటగది, ప్రసాద హాల్, కార్యాలయాలు, భక్తుల కోసం గదులు కూడా ఉన్నాయి. ఆలయం వెనుక ఉన్న సముదాయంలో సెమినార్ హాల్, ఇస్కాన్ జీవిత సభ్యుల కోసం అతిథి గదులు ఉన్నాయి. ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదా, విశాలమైన వేదిక మీద రాధాకృష్ణులు,
పక్కనే సుభద్ర బలభద్ర సమేత జగన్నాథ స్వామి కొలువు తీరి ఉన్నారు. వారి ముందు చూడండి, చిన్న చిన్న మూర్తులలో ఇతర దేవతామూర్తులను కూడా ఏర్పాటు చేశారు. చూడండి, ఇక్కడ చూసారా, యశోదమ్మ కృష్ణయ్యకు వెన్న తినిపిస్తున్న దృశ్యం ఎంత హృదయంగా ఉందో. ప్రస్తుత ప్రధాన మందిరం చుట్టూ ప్రదక్షిణ మార్గంలో దశావతారాలకు సంబంధించిన చిత్రాలు అలంకరించబడి ఉంటాయి. చుట్టుపక్కల భక్తులే కాక చాలామంది ఇక్కడకు వచ్చి ప్రశాంతంగా ధ్యానంలో మునిగిపోతారు. ఆలయంలో కృష్ణయ్యకెంతో ఇష్టమైన గోవుల సేవ కూడా జరుగుతుంది. ప్రత్యేకమైన గోశాల ఉంది. ఆలయంలో అద్భుతమైన మైమరపింపచేసే పరిసరాలున్నాయి. ఇదిగో ఇలా చూడండి, మొత్తం స్థలం ఆవరణలో మరో పెద్ద మందిరం నిర్మాణంలో ఉంది. తూర్పు తీర రత్నం విశాఖపట్నానికే మణిమకుటంలా ఒక అద్భుతమైన రత్నం లాంటి రాజభవనం లాంటి ఆలయాన్ని నిర్మించాలనే ప్రతిపాదనతో సాగుతోంది 4 అంతస్తుల ఎత్తైన భవనంలో ఆలయ నిర్మాణం. ఇస్కాన్ మందిరంలో అనేకమైన పర్వదినాలు అద్భుతంగా నిర్వహిస్తారు. ముఖ్యంగా కృష్ణయ్యకు సంబంధించిన ఉత్సవాలు ఎన్నో జరుగుతాయి ఇక్కడ. ఇస్కాన్ మందిరంలో జరిగే ఉత్సవాలలో ప్రధానంగా చెప్పుకోవలసినవి పాణిహతి చిదదహి ఉత్సవం, జగన్నాథ రథయాత్ర, వ్యాసపూజ, దీపోత్సవం, గోవర్ధన పూజ, శ్రీ వైకుంఠ ఏకాదశి, గీతా జయంతి, నిత్యానంద త్రయోదశి, శ్రీ గౌర పూర్ణిమ, శ్రీరామనవమి, శ్రీ నరసింహ చతుర్దశి, ఝూలన్ ఉత్సవం, శ్రీ బలరామ పూర్ణిమ, శ్రీకృష్ణ జన్మాష్టమి, రాధాష్టమి తదితర ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. విశాఖపట్నం ఇస్కాన్ మందిరంలో వసతి సౌకర్యం కూడా ఉంది. ఇస్కాన్ ఆశ్రమం అతిథి గృహం కూడా నిర్వహిస్తున్నారు. ఏసీ, నాన్ ఏసీ గదులతో సకల సదుపాయాలతో భోజన సౌకర్యాలతో నిర్వహిస్తున్నారు. ఇక్కడ బస చేసి విశాఖపట్నం పరిసర క్షేత్రాలను, పర్యాటక ప్రాంతాలను కూడా చూసి రావచ్చు. ఉదయం 7:30 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8:30 గంటల వరకు ఆలయంలో స్వామిని దర్శించుకోవచ్చు. దర్శనానికి ఎలాంటి రుసుము లేదు. మరి ఈ సాగర్ నగర్లో ఉన్న వైజాగ్ ఇస్కాన్ మందిరానికి ఎలా వెళ్లాలో చూద్దాం. వాయు మార్గం ద్వారా ఎవరైనా ఇక్కడికి వచ్చి ఇస్కాన్ మందిరం దర్శించుకోవాలంటే విశాఖపట్నం వరకు విమానంలో వచ్చి అక్కడి నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న విశాఖపట్నం ఇస్కాన్ మందిరానికి క్యాబ్లలో చేరుకోవచ్చు, లేదా బస్సులలో కూడా చేరుకోవచ్చు. అక్కడి నుండి డైరెక్ట్ బస్సులు అయితే లేవు, కానీ వైజాగ్ ఆర్టీసీ కాంప్లెక్స్ లేదా రైల్వే స్టేషన్ వరకు బస్సులో చేరుకుని అక్కడి నుంచి మరో బస్సులో ఇస్కాన్ మందిరానికి వెళ్ళొచ్చు. ఇక రోడ్డు మార్గం ద్వారా వెళ్ళాలి అంటే వైజాగ్ ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి ఇస్కాన్ ఆలయానికి సుమారు 10-11 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి 900K బస్సులో ఇక్కడికి వెళ్ళొచ్చు. సుమారు ప్రతి అరగంటకు ఒక బస్సు ఉంటుంది. రైల్వే స్టేషన్ నుండి కూడా 900K బస్సులు అందుబాటులో ఉంటాయి. అక్కడి నుంచి సాగర్ నగర్ చేరుకోవచ్చు. ఇవి విశాఖపట్నం ఇస్కాన్ మందిరం ఆలయ విశేషాలు. కృష్ణయ్యకు సంబంధించిన అనేక రహస్యాలకు నిలయం నిధివన్ అని చెప్తారు. బృందావనంలో ఉన్న నిధివన్ ఆలయ విశేషాలు, అలాగే కృష్ణయ్యకు సంబంధించిన అనేక ఆలయ విశేషాలు కూడా మన ఛానల్లో ఉన్నాయండి. లింక్ డిస్క్రిప్షన్లోను అలాగే ఎండ్ కార్డ్స్లోను కూడా ఇస్తాను. వీలైతే ఒక్కసారి చెక్ చేయండి. మరో ఆధ్యాత్మిక విశేషంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.